కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు పలువురు రాజకీయ ప్రముఖులు. పార్టీలకు అతీతంగా నేతలు తరలివచ్చి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. కాంగ్రెస్ నేతలు జైపాల్ రెడ్డి, జానారెడ్డి, షబీర్ అలీ, పొంగులేటి, ఆనంద్ భాస్కర్ తదితరులు తరలివచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీలు కవిత, జితేందర్ రెడ్డితో పాటు డిఎస్, భానుప్రసాద్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్వాయిని కడసారి చూసేందుకు వచ్చారు. టీడీపీ నుంచి ఎల్ రమణ, మోత్కుపల్లి పాల్వాయి మృతదేహం వద్ద అంజలి ఘటించారు. టీజేఏసీ చైర్మన్ కోదండ్ రామ్ జూబ్లీహిల్స్లోని పాల్వాయి నివాసానికి వచ్చి నివాళులర్పించారు. కాసేపట్లో జూబ్లీహిల్స్ నుంచి గాంధీ భవన్ కు పాల్వాయి భౌతికాయాన్ని తరలిస్తారు. అక్కడ పార్టీ కార్యాలయంలో నివాళులర్పిస్తారు. అనంతరం పాల్వాయి స్వగ్రామం నల్గొండ జిల్లా నడికూడ తీసుకెళ్తారు. అక్కడ అధికారుల అంచనాలతో ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు నిర్వహిస్తారు. కలిసి పనిచేసాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు మిత్రులుగా ఉన్నాం. గోవర్ధన్ రెడ్డి గారు ప్రజా కార్యకర్త. వెంకంజ వేయకుండా, పెద్ద కుట్రలు పడకుండా తనకు తోచిన మాట అనేవాడు. రాజకీయాల్లో ఆ విధంగా ఆయన అమాయకుడు అని చెప్పాలి. కానీ ప్రజాసేవ మూలాన ఇన్ని 5-6 దశాబ్దాలు రాజకీయాలు మనగలిగినాడు. తెలంగాణ కొరకు తెలుగుదేశంలో నేను లేను, వారున్నారు. 2 దశల్లో కూడా తెలంగాణ కొరకు విరామం లేని పోరాటం చేసినటువంటి వ్యక్తి. అతను లేని లోటు తెలంగాణ రాజకీయ జీవితంలో మనకు స్పష్టంగా కనపడుతుంది. ఆదర్శంగా ఉంది అందరికీ. మాతో ఎప్పుడప్పుడు కోపంతో కూడా మాట్లాడేవాళ్ళు. 2003లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలా మనమని ఫస్ట్ వ్యక్తి ఈయననే. టీఆర్ఎస్తో పొత్తు పెట్టాలా, సపరేట్ తెలంగాణ కావాలా అని హైకమాండ్తో కానీ అప్పుడున్న జనరల్ సెక్రటరీస్తో వాళ్ళతో కూడా కొట్లాడిన సంగతి మనందరికీ తెలిసిందే. అలాంటి మహా గొప్ప వ్యక్తికి నేను ఇలా కేసీఆర్ గారితో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలాంటి వ్యక్తులకు ఇమ్మీడియట్గా పోలీసు లాంఛనాలు కాకుండా స్టేట్ ఫినరల్ ఇవ్వాలా. ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా, ముఖ్యంగా తెలంగాణ గురించి 69 నుంచి జైల్లో పోయి అప్పటి నుంచి ఇప్పటి వరకు స్ట్రగల్ తెలంగాణనే పోరాడే వ్యక్తి నేను అనేవాడిని. पालवे साहब अपना तेलंगाना आने के बाद आपको फ्रीडम फाइटर डिक्लेयर करना पड़ेगा, तेलंगाना के फ्रीडम फाइटर అని నేను చెప్పేవాడిని. మేము ఎప్పుడు గవర్నర్ అని పిలిచేవాళ్ళం. నాకు ఆయన యూత్ కాంగ్రెస్ అప్పటి నుంచి, ఆయన గతంలో ఆయన యూత్ కాంగ్రెస్లో టాప్ పొజిషన్లో పనిచేసి ఆ తర్వాత నాకు అవకాశం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిసారి నన్ను ఎంకరేజ్ చేసేవాడు. ముఖ్యంగా తెలంగాణ మూమెంట్లో ఆయన చేసిన ప్రయత్నం, ఆ తర్వాత కూడా మొట్టమొదలు సోనియా గాంధీ గారు 2000లో వచ్చినప్పుడు లేక్ గెస్ట్ హౌస్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఇవ్వాలమ్మా, వాళ్ళు 3 వంతులు ఉన్నారు, మేము 1 వంతు ఉన్నాం, తెలంగాణ ఇస్తేనే మా భవిష్యత్తు ఉంటుంది, మేము సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి బతుకుతామని చెప్పడం. తెలంగాణ ప్రజలు ఇంతమంది పిల్లలు చనిపోతున్నారు, ఇంత విద్యార్థులు చనిపోతున్నారు ఇచ్చింది కనుక మనం ఇది సాధించే వరకు ఊరుకోవద్దని పదే పదే చెప్పేవాడు. ఏదైనా ఆయన లేని లోటు కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం. నా ప్రగాఢ సంతాపం. ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు భగవంతుడు ఆయుధారోగ్యాలు ఇవ్వాలనేది నా ఉద్దేశం. జవహర్లాల్ నెహ్రూ తరంతో ప్రత్యక్షంగా అనుబంధం కలిగిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు వర్తమాన భవిష్యత్ తరానితో కూడా తన
స్నేహపూర్వకమైన బంధాన్ని పెంచుకోగలిగినటువంటి సౌజన్యమూర్తి, నిజమైన గాంధేయవాది, పరిపూర్ణమైన కాంగ్రెస్ వాది, పరిశుద్ధమైన తెలంగాణవాది, మీదు మిక్కిలి ఢిల్లీకి మేమిద్దరం చేరినప్పటి నుంచి మమ్మల్ని రాపోలు పాల్వాయి, పాల్వాయి రాపోలు జోడీగా చూసేటువంటి వారు. తీరని లోటు నాకు కాంగ్రెస్ సంస్థకు, తెలంగాణకు, తెలంగాణ ప్రయోజనాలకు పాల్వాయి గారు లేని లోటు పూడ్చలేనిది. సుమారుగా 6 దశాబ్దాల కాలంగా రాజకీయంలో ఉంటూ శాసనసభ్యుడిగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా తెలంగాణకు, రాష్ట్రానికి, ప్రజలకు అనేక సేవలు అందించిన వ్యక్తి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు. చాలా అనుభవజ్ఞుడు. తెలంగాణ పోరాటంలో కూడా ఎవరిని లెక్క చేయకుండా తెలంగాణ గురించి నిర్మోహమాటంగా మాట్లాడినటువంటి వ్యక్తి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు. తెలంగాణ అభివృద్ధి అన్నా, తెలంగాణ బిడ్డలన్నా, తెలంగాణ గడ్డ అన్న అమితమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు. వారు లేకపోవడం తెలంగాణ ప్రజలకే తీరని లోటు. వారి యొక్క మరణం చాలా బాధ కలిగిస్తుంది. ప్రేమపూర్వకంగా అన్నా అనే పిలిచేది మొదటి నుండి కూడా. నాకు సుమారు 1968-69కి వెళ్ళి ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్న కాలం నుండి కూడా మేము అప్పుడు విద్యార్థి నాయకులుగా ఏదైనా ఇష్యూస్ అసెంబ్లీలో రేజ్ చేయాలనంటే వారితో మాట్లాడేవారం, వారికి చెప్పేవారం. ఈరోజు అనుకోకుండా నిన్న పొద్దున్నే ఢిల్లీ నుండి కులుమనాలి పోయి కొన్ని గంటల లోపలనే పరమతించడం చాలా దురదృష్టకరం. ఆయన ఆత్మకు శాంతి కలిగి ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్య సాహసాలు ఇచ్చి ఈ యొక్క పరిస్థితిని ఎదుర్కొనే శక్తిని వాళ్ళకి ఇవ్వండి అని భగవంతుని ప్రార్థిస్తాము. సూటిగా మాట్లాడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఒక మంచి నాయకుడు. అటువంటి నాయకుడు జీవితం మొత్తం కూడా ప్రజాసేవకే అంకితం చేశారు ఆయన జీవితాన్ని. అటువంటి నాయకుడు ఘన నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకి శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. రాజకీయ అనుభవం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాడుతూ తెలంగాణ రాష్ట్రం కావాలని ఆకాంక్షించినటువంటి సీనియర్ నాయకులలో వారొకరు. వారు ఇచ్చినటువంటి సేవలు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజానీకం, ప్రధానంగా నల్గొండ జిల్లా వాసులు ఎప్పటికీ మర్చిపోరు. ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉండేటువంటి నాయకులు వారు. వారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర పార్టీ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి నా భగవంతు ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతృప్తి ఇస్తుంది. నాయకుడిని కోల్పోయాం. ప్రజల కోసం బతికే నాయకుడు, నీతి కోసం, నిజాయితీ కోసం బతికినటువంటి నాయకుడు, ముఖ్యంగా పేద ప్రజల పక్షాన నిలబడ్డటువంటి నాయకుడిని ఇవాళ మనం కోల్పోయాం. ఇది చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, తెలంగాణ కావాలని అడుగడుగున పోరాటం చేసినటువంటి నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులను దేవుడు అన్ని రకాలుగా కాపాడాలని కోరుకుంటూ